Welcome to Netanja online classes. Today, let us continue with the lesson. Okay. So today we will be covering the topic soil microorganisms. Next one, harmful microorganisms, and next thing, food poisoning and food preservation. Food poisoning and food preservation. So first of all, soil microorganisms. In case of soil microorganisms, we can see that already I have told you in the previous class. Already మనం ఇంతకు ముందు క్లాసెస్లో సాయిల్ అంటే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు లేదా క్రిములు అని చెప్పచ్చు. వాటి గురించి మనం విన్నాం ఏది పార్ట్ 1లో. Now in part 2 what we are learning, whether they are useful or not. అవి మనకు ఉపయోగపడతాయా లేదా. మట్టిలో ఉండే మ్యాక్సిమం పురుగులన్నీ కూడా మట్టికి అంటే ఎరువు కింద తయారు చేయడానికి, ఫర్టైల్ కింద తయారు చేయడానికి లేదా మొక్కలు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. లైక్ ఫర్ అస్ మనుషులుగా చిన్నపిల్లలుగా మీకు మార్నింగ్ మిల్క్ ఇస్తారు, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, మళ్ళీ మధ్య మధ్యలో ఫ్రూట్స్ ఇస్తారు. మీ పేరెంట్స్ మీకు హెల్తీ డైట్ ఇస్తారు, అంటే బలం ఇచ్చే ఫుడ్స్ ఇస్తారు. ఎందుకు? మీరు బలంగా పెరగడానికి. అలాగే మట్టిలో కూడా కొన్ని పురుగులు ఏంటి, మొక్కలు బాగా బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఆ మట్టిని సారవంతం చేస్తాయి. దే జస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ టర్న్ ద సాయిల్ ఇంటూ ఫర్టైల్ సాయిల్. ఒక నార్మల్ సాయిల్ని ఫర్టైల్ సాయిల్ కింద తయారు చేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద సాయిల్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం అనే పురుగు ఏదైతే ఉందో, నేను పురుగు అనే టర్మ్ వాడుతున్నాను మీకు అర్థం కావడానికి, బట్ ఇట్ ఈస్ ఎ మైక్రో ఆర్గానిజం, తెలుగులో సూక్ష్మజీవి. అగైన్ అండ్ అగైన్ అంటే సో రైజోబియం ఏదైతే ఉందో దానికి ఏంటంటే మొక్కలో ఉన్న న్యూట్రియంట్స్ కావాలి, మొక్కలో ఉండే పోషకాలు అనేది ఆ రైజోబియం కావాలి. రైజోబియం ఏం చేస్తుంది, గాలిలో నుంచి నైట్రోజన్ని తీసుకుని మొక్కకు అందిస్తుంది. మొక్కకి నైట్రోజన్ కావాలి ఎదగడానికి. మొక్కకి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి అవసరం అవుతూ ఉంటాయి. సో దాంట్లో నైట్రోజన్ అనేది తక్కువైంది, మట్టిలో నైట్రోజన్ తక్కువైంది. సో మొక్క ఏంటంటే గాలిలో ఉండే నైట్రోజన్ తీసుకోలేకపోతుంది. అలాంటప్పుడు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏదైతే ఉందో గాలిలో ఉండే నైట్రోజన్ని తీసుకొని దాన్ని మొక్కకి అందిస్తుంది. మొక్కలో ఉండే పోషకాలు ఈ రైజోబియం తీసుకుంటుంది. అలా మైక్రో ఆర్గానిజం మొక్కకు ఉపయోగపడుతుంది, మొక్కలు రైజోబియంకి ఉపయోగపడుతుంది. సో ద మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విల్ హెల్ప్ ఈచ్ అదర్ విత్ ఇన్ ద ప్లాంట్స్. మొక్కలతోటి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వాటి యొక్క లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాయి. ఎర్త్ వామ్స్, వానపాములు అంటారు చూడండి, అవి ఎక్కువగా మట్టిలో ఉంటాయి. వాన పడినప్పుడు ఎక్కువగా పైకి వస్తూ ఉంటాయి. ఆ వానపాములు కూడా ఏంటంటే మట్టిని జస్ట్ దే మేక్ ద సాయిల్, అంటే టైట్గా ఉన్న సాయిల్ని దే బ్రేక్ ద సాయిల్ అండ్ మేక్ ఇట్ ఫర్టైల్. కొంచెం లూజ్ సాయిల్ చేస్తాయి, అంటే మొక్కకి సరిపడే మట్టిలా తయారు చేస్తాయి అన్నమాట. వాటికి కావాల్సిన ఫుడ్ అవి తీసుకుంటాయి మట్టిలో నుంచి, మొక్కల దగ్గర నుంచి. అలాగే మొక్కకి తగ్గట్టుగా మట్టిని కూడా ఏవి తయారు చేస్తాయి, వానపాములు, ఎర్త్ వామ్స్. క్లియర్? So earthworms and rhizobium, and there are many other microorganisms, but for your syllabus it is not necessary. Let us enter into the harmful microorganisms. Harmful microorganisms means till now what are the useful microorganisms you have listened. ఇప్పటివరకు అయితే యూస్ఫుల్ మనకు ఉపయోగపడే మైక్రోఆర్గానిజమ్స్ ఏంటి, జస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకు ఉపయోగపడే మైక్రోఆర్గానిజమ్స్ లాక్టోబాసిల్లై ఈస్ట్. లాక్టోబాసిల్లై దేంట్లో ఉంటుంది? పెరుగు. మనం తినేదే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని తింటున్నాము పెరుగు రూపంలో. అలాగే కేక్ రూపంలోని, అదర్ బ్రెడ్ రూపంలో మనం దేన్ని తింటున్నాం? ఈస్ట్. అవి మనకు ఉపయోగపడతాయి, మనకు బలాన్ని ఇస్తుంది. అలాగే మనకి హాని చేసే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. దేర్ ఆర్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్ అస్ ఆల్సో. First thing, the microorganisms that harm or cause disease are called pathogens. Pathogens దేనంటాం? ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే జబ్బులు కలిగిస్తాయో అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం pathogens. We call them as pathogens. Clear? Now
These pathogens can enter into a human body through food, through air, through water or through any other source. ఈ ప్యాథోజన్స్ అనేవి మానవ శరీరంలోకి ఏ విధంగా అయినా ఎంటర్ అవుతాయి. మనం తాగే నీళ్ళ ద్వారా కానీ, మనం తినే ఆహారం ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, మన బట్టల ద్వారా కూడా, మనం వెళ్ళే చోట ఏదైనా రోగం ఉందనుకోండి, మన బట్టల ద్వారా కానీ. ఇప్పుడు ప్రజెంట్ మీరు కరోనాయే చూడొచ్చు. కరోనా ఎలా స్ప్రెడ్ అవుతుంది? గాలి ద్వారానే. కానీ ఎప్పుడు ఆ కరోనా ఉన్న రోగి పక్కన దగ్గరగా నిలబడితే, ఆ రోగి తుమ్మినా దగ్గినా లేదా రోగి వాడిన బట్టలు గిన్నెలు పట్టుకున్నా ఈ కరోనా వ్యాధి అనేది వ్యాపిస్తుంది. ఓకే, టచ్ చేసినా సరే, లేదా అతను లేదా ఆ పర్సన్ ఎవరైతే కరోనా వ్యాధి వచ్చిందో అతను దగ్గినా తుమ్మినా పక్కన మనం ఉన్నామనుకోండి, దగ్గరలో ఒక 2 అడుగుల దూరంలో ఉన్నామనుకోండి, ఆ గాలి ద్వారా కూడా మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ అంటే ఈ విధంగా ప్యాథోజన్ అనేది మన శరీరంలోకి ఏ విధంగా సరే ప్రవేశించవచ్చు. సో ఇప్పుడు సోర్స్ అనేది మనం చూసాం. నా ద ప్యాథోజన్ ఇలా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యే డిజీజెస్ అలాంటివి ఏమంటాం? కమ్యూనికబుల్ డిజీజెస్ అంటాం. కరోనా అనేది కమ్యూనికబుల్ కాదా? ఇప్పుడు మీరే చెప్పండి. ఏ రోగాలైతే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందుతుందో, ద డిజీజ్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ త్రూ ఎనీ సోర్స్ ఆర్ కాల్డ్, ఆర్ అదర్వైజ్ ద డిజీజ్ that spreads from one person to another person are called communicable diseases. వ్యాప్తి చెందే రోగాలన్నీ తెలుగులో. ఓకే, communicable diseases. Clear? So now these are the communicable diseases which can spread through any source. ఏ విధంగా అయినా కూడా వ్యాప్తి చెందగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్, ఫ్లైస్ అదొక పార్ట్ అయితే. ఇప్పుడు మస్కిటో కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ రోగం కలిగించే మైక్రో ఆర్గానిజం, ద మైక్రో ఆర్గానిజం దట్ కెన్ కాజ్ డిజీజ్ విల్ ట్రాన్స్ఫర్ త్రూ అనదర్ యానిమల్స్ ఆర్ ఇన్సెక్ట్స్ ఆల్సో. పురుగుల ద్వారా, జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. తినే ఆహారం, గాలి, నీరు ఇది కాదు. ఇది కాకుండా బతికున్న ప్రాణుల ద్వారా కూడా కొన్ని రోగాలు కలిగించే పురుగులు అనేవి మానవుల దగ్గరికి వస్తుంది. అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వెక్టర్స్ అంటారు. ఉదాహరణకి డయోరియా ఉంది, విరోచనాలు పడుతుంటాయి, లేదా మలేరియా ఉంది, జ్వరాలు వస్తూ ఉంటాయి. ఆ మలేరియా ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వస్తుందో ఆ మైక్రో ఆర్గానిజం దోమలో ఉంటుంది. ఏది? ఒక మానవ శరీరం దొరికేంత వరకు. కానీ ఆ దోమకి ఏమీ అవ్వదు, ఆ దోమకి జ్వరం రాదు, ఏమీ కాదు. ఆ పురుగుకి కావాల్సిన శరీరం దొరికేంత వరకు కూడా ఆ పురుగు ఎవరి శరీరంలో ఉంటుంది? దోమ. సో ఏ దోమ అయితే ఆ పురుగును మన దగ్గరికి తీసుకుని వస్తుందో ఆ దోమని ఏమంటాం? వెక్టర్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ వెక్టర్. క్లియర్? అలాగే ఈగలు ఏంటి? కొంతమంది ఎవరైనా బయట బాత్రూమ్స్కి వెళ్తుంటారు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ద బాత్రూమ్. చాలామందికి ఇప్పుడు బాత్రూమ్స్ అనేవి ఉంటున్నాయి. కానీ స్టిల్ ఇంకా చాలామంది చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ ఏం పర్వాలేదు అని బయట కూర్చోబెట్టేస్తారు. ఆ బయట కూర్చోబెడితే ఓకే, లిటరల్గా బయట కూర్చోబెడతారు. కానీ ఈ ఈగలు అనేవి వాటి మీద వాళ్తాయి. ఈ ఈగలు వాటి మీద సైన్స్ అనేది ఇలాగే ఉంటుంది. క్లియర్? అంతా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈగలు అనేవి వాటి మీద వాళ్తాయి. ఆ వాలిన ఈగ మీ ఇల్లు కొంచెం దూరంలో ఉందనుకోండి, మీరు బాగా టిఫిన్ చేస్తున్నారు, ఏదో సమ్ స్వీట్ తింటున్నారు, మీరు స్వీట్ తింటూ టీవీ చూస్తుంటే ఆ బాత్రూమ్ దాని మీద వాలిన ఈగే వచ్చి మీరు తినే తిండి మీద కూడా, మీరు ఏ స్వీట్ అయితే తిన్నారో ఆ స్వీట్ మీద కూడా వాళ్తుంది. దాని కాళ్ళకి, ఈగ కాళ్ళకి దాని యాంటీనాస్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా అతనికి ఏమైనా జబ్బు ఉందనుకోండి, ఆ పిల్లలకి ఏమైనా జ్వరాలు అలాంటివి ఉన్నాయనుకోండి, దాంట్లో బాత్రూమ్ ఏదైతే వెళ్ళారో దాంట్లో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఈగ కాళ్ళకి రెక్కలకి అంటుకుంటాయి. ఆ ఈగ వచ్చి మీ స్వీట్ మీద వాలినప్పుడు
ఆ ఆ రెక్కల్ని కదుపుతూ ఉంటుంది కదా, దానివల్ల ఆ పురుగులు అనేవి ఆ స్వీట్ మీద పడతారు. ఆ స్వీట్ మీరు తెలియకుండానే తింటారు. తర్వాత అప్పుడు జబ్బు ఎవరికి వస్తుంది? ఈక మీక? ఎవరికి చెప్పండి జబ్బు ఎవరికి వస్తుంది? ఆ స్వీట్ తిన్న వ్యక్తికి. స్వీట్ తిన్న వ్యక్తికి విరోచనాలు పట్టుకోవడము, జ్వరాలు రావడమో జరుగుతుంది. సో కానీ ఈగకు మాత్రం ఏమవ్వదు. కానీ ఆ రోగాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఈగ తీసుకొచ్చింది. అలా ఎవరైతే అంటే ఆ పురుగుల్ని తీసుకొస్తాయో, ఏవైతే మధ్యలో ఉండి పురుగులు తీసుకొస్తాయో వాటిని మనం వెక్టర్స్ అంటాం. వి కాల్ దెమ్ as the species that carry the microorganisms from one source to another source. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి రోగాన్ని కలిగించే మైక్రో ఆర్గనిజంని తీసుకొస్తుందో ఆ యొక్క స్పీషీస్ని, ఆ యొక్క జీవిని మనం వెక్టర్ అని అంటాం. క్లియర్? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఎనఫిల్స్ మస్కిటో. ఎనఫిల్స్ మస్కిటో అంటే లేడీ, ఒక ఆడదోమ ఉంటుంది. అంటే దోమల్లో ఆడదోమ, మగదోమ ఉంటుంది. ఎనఫిల్స్ మస్కిటో. ఈ దోమ ఏంటి? ప్లాస్మోడియం అనే మైక్రో ఆర్గనిజంని క్యారీ చేస్తుంది. ప్లాస్మోడియం అంటే ఎవరికన్నా మలేరియా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మలేరియా ఉంటే ఆ మలేరియా ఉన్న అతన్ని కుట్టింది దోమ. మలేరియా ఉన్న అతన్ని దోమ కుట్టి కొంచెం రక్తాన్ని పీల్చుకుంటుంది. ఆ రక్తంలోని ప్లాస్మోడియం మైక్రో ఆర్గనిజం కూడా దోమ లోపలికి వస్తుంది. కానీ దోమకి ఏమీ జరగదు. బట్ దిస్ మస్కిటో వెన్ ఇట్ గోస్ అండ్ బైట్స్ అనదర్ హెల్తీ పర్సన్, అదే దోమ వెళ్ళి మళ్ళీ ఒక బలమైన వ్యక్తిని కుట్టిందనుకోండి, అంటే ఆ దోమలో ఉన్న రక్తం కొంచెం ఆ బలమైన వ్యక్తి లోపలికి కూడా వెళ్తుంది. పీల్చుకున్నప్పటికీ కూడా కుట్టే టైంలో కొంత రక్తం లోపలికి వెళ్తుంది. అంటే ఆ బలమైన వ్యక్తికి కూడా మలేరియా అనేది వస్తుంది. సో ఒక మలేరియా వ్యక్తి నుంచి ఇంకో బలమైన వ్యక్తికి మలేరియా ఎవరు తీసుకొచ్చారు? ఎనఫిల్స్ మస్కిటో. వాట్ ఇట్ ఈస్? ఎనఫిల్స్ మస్కిటో. సో వీ కెన్ కాల్ దిస్ ఎనఫిల్స్ మస్కిటో యాజ్ ఎ వెక్టర్. ఈ ఎనఫిల్స్ మస్కిటోని మనం వెక్టర్ అని పిలవచ్చు. ఓకే, ఎనఫిల్స్ మస్కిటోని ఏమని పిలవచ్చు? వెక్టర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ప్యాథోజన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ప్యాథోజన్? The microorganisms that are capable to cause disease are called pathogens. The microorganisms that are capable of causing disease are called pathogens. And the diseases that spread from one person to another person are called communicable diseases. The diseases that spread from one person to another person are called communicable diseases. And last thing, the species are the living being that carries the microorganism from infected person to healthy person. The species are living being that carries the disease causing microorganism from infected person to healthy person is called vector. Okay, in the textbook there is a table about different microorganisms and different diseases. I want everyone to draw and write the table one time.